తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సుదీర్ఘకాలం తర్వాత తెలుగు సినిమాకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించడం విశేషం. అయితే ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల విషయం మళ్లీ వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక స్మగ్లర్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం ఏమిటని ఎంతో మంది విమర్శలకు గురైనా అది విస్మరించి మళ్లీ పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది. విడుదలకు ముందు నుంచి వివాదాస్పదమై పోలీసుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం దారుణమని పలువురు కామెంట్ చేస్తున్నారు. నైతిక విలువలు పాటించని పాత్రలకు ప్రైవేటు సంస్థలు అవార్డులు ఇస్తే వేరుగాని ప్రభుత్వమే అవార్డు ఇవ్వడం అంటే అది సమాజానికి ఎటువంటి సంకేతాలు పంపిస్తుందో ఆలోచించి ఉండాల్సిందని పలువురు సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా తన పాటలతో నిత్యం ప్రజా చైతన్యం కోసం పాటుపడిన గద్దర్ వంటి నాయకుల పేరు మీద ఇవ్వడం మరింత శోచనీయమని, ఇది గద్దర్ను అవమానించడమే అని ఖండిస్తున్నారు. ఇకపైనైనా ఇటువంటి వివాదాస్పద అంశాలు దృష్టిలో ఉంచుకుని అవార్డులు ప్రకటిస్తే బాగుంటుందని అంటున్నారు. కాగా జూన్ 14న ఈ అవార్డ్స్ ప్రదానం చేయనున్నట్లుగా జ్యూరీ మెంబర్స్ తెలిపారు.